ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఈ సమయంలో నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో, ఈ భూమి మీద మనుషుని పాపము కోసం చనిపోయిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఈ భూమి మీద మనుషుని పాపము కోసం ఏ దేవుడు చనిపోలేదు, కానీ ఒక్క యేసుక్రీస్తు తప్ప. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకపోయి ఉంటే, మనందరి పాపాల కోసం సిలువ మీద చనిపోకపోయి ఉంటే, మనమందరం ఒక క్యూలో నుంచొని నరకంలోకి వెళ్ళాల్సిన వారం. కానీ దేవునికి తన స్వంత చేతులతో, తన రూపములో సృష్టించబడిన తన బిడ్డలు నరకంలోకి వెళ్ళాలని దేవుడు కోరుకోవట్లేదు. అందుకే దేవుడు ఈ భూమి మీదకు వచ్చి మన పాపాలన్నీ ఆయన తీసుకొని, మన దోషాలన్నీ ఆయన భరించి సిలువ మీద చనిపోయి మనకు విముక్తిని అనుగ్రహించాడు. మన చేతులు చేసిన పాపముల వల్ల, మన పాదాలు నడిచిన వంకర త్రోవల వల్ల దేవుడు ఆయన పాదాలకి, ఆయన చేతులకి మేకులు గుచ్చిపించుకున్నాడు. తన ముఖము మీద ఉమ్మి వేయించుకున్నాడు. ఎంతో భారమైన సిలువ మోసాడు. చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చాడు. మనలని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి తన అత్యున్నతమైన స్థానాన్ని మన కొరకు విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడు. మహిమ కిరీటమును మనము ధరించడానికి ముండ్ల కిరీటాన్ని దేవుడు ధరించాడు. ఆశీర్వాదమును మనకు అనుగ్రహించడానికి శాపములన్నిటినీ ఆయన భుజము పైన యేసయ్య మోసాడు. దేవుడు నీ కోసం, నా కోసం, భూమి మీద ఉన్న ప్రజలందరి కోసం చనిపోయాడని మనం గ్రహించగలుగుతున్నామా? మనము దేవుని బిడ్డలుగా జీవించగలుగుతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు మనకి పాప విముక్తి కలిగించి ఆయన డ్యూటీ ఆయన భూమి మీద చేసేసాడు. సో మన డ్యూటీ ఈ భూమి మీద మనం చేయాల్సిన మన డ్యూటీ ఉంది. మరి మనం ఏం చేస్తున్నాం? ఒకసారి మనం పరిశీలించుకుందామా? మనం ఇంకా పాపములోనే జీవిస్తున్నామా? ఆ చీకటిలోనే జీవిస్తున్నామా? లేకపోతే మనము పరిశుద్ధంగా జీవిస్తున్నామా? దేవునిలో జీవిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, నా బిడ్డ, నేను నీ కోసం ఇంత ప్రేమ చూపించానే, ఇంత త్యాగం నీ కోసం చేశానే, కానీ నువ్వు మాత్రం నాకు ఏ త్యాగం చేయట్లేదు. నీ సొంత పనులు నువ్వు మునిగిపోతున్నావు, నీ సొంత పనులు నువ్వు చూసుకుంటున్నావు, నాకు అసలు టైమే స్పెండ్ చేయట్లేదని దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. మరి మనం తిరిగి ఆయన మార్గంలో నడుద్దామా? పరిశుద్ధంగా జీవిద్దామా? దేవునికి ఇష్టమైన జీవితము జీవించి, అనేక మందికి మాదిరికరంగా మనం జీవించి, అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించి ఆయన కొరకు సాక్షులై ఉందామా? ఆ నిత్య రాజ్యంలో దేవునితో వారసులుగా ఉండడానికి, దేవునితో యుగయుగాలు ఉండడానికి సిద్ధపడదామా?